నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుటుంబంలో ఎవరూ అనారోగ్యంతో ఉండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కొల్లిపర కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న వందలాది మంది ప్రజలు. తెనాలి పెన్షనర్స్ హాల్లో సందడి చేసిన తాలూకా బ్రాంచ్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు. 10వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించిన పూర్వ విద్యార్థులు. స్కూల్ స్టడీలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న విద్యార్థులు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ తెలిపారు. నియోజకవర్గం కొల్లిపర గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ వైద్యశాలను పరిశీలించిన ఆయన వైద్యశాలలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సాధారణ శస్త్రచికిత్సలు, స్త్రీల సమస్యలు, చిన్నపిల్లల వైద్యం, గుండె, చెవి, ముక్కు, గొంతు, కళ్ళు, చర్మ సంబంధిత దంత వైద్యులతో సహా పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఆరోగ్య సిబ్బంది తదితర అధికారులు వైద్య శిబిరాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్లి డబ్బు వెచ్చించి వైద్యం చేయించుకోలేని వారికి ఈ వైద్య శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గుండె, చర్మ సంబంధిత, చిన్నపిల్లల వైద్యం వంటి 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కొల్లిపర పరిసర ప్రాంతాల గ్రామాల్లోని ప్రజలు శిబిరానికి విచ్చేసి 600 మందికి పైగా వైద్య సేవలు పొందినట్లు చెప్పారు. కొల్లిపర వైద్యశాలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో స్కానింగ్, ఇతర వైద్య పరికరాలు, టెక్నీషియన్ల ఏర్పాటుతో పాటు రాబోయే రోజుల్లో కొల్లిపర వైద్యశాలలో బ్లడ్ బ్యాంకు కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. అందరూ అంకిత భావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీపీ, ఎంపీటీసీలు తదితరులు వైద్య శిబిరానికి ఎంతో సహకరించారని అన్నారు. ప్రజల సంక్షేమానికి 45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు, సుమారు 7,000కు పైగా పెన్షన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఆరోగ్య సిబ్బంది, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక ఉచిత వైద్య శిబిరం మండలం నుంచి కూడా అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో 8 ప్రధాన విభాగాలు, గుండె చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు, జనరల్ సర్జరీ డాక్టర్లు, టోటల్ ఈ రోజున 20 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు 600 దాటారు ఇప్పటివరకు ఓపీ. సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి, అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. సో ఆ కార్యక్రమం కొల్లిపర మండలం ఉన్న గ్రామాలన్నింటి నుంచి కూడా వచ్చారు. చాలా సంతోషం. మనం కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని 100% ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. సంక్షేమం విషయంలో కూడా ఇప్పుడే దాదాపు 140 వితంతు పెన్షన్లు పంపిణీ చేశాం. మండలంలో ఇంకొన్ని ఒక 20-30 రావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్గా మన మండలంలో నేను చెప్పినట్టు ఇప్పటివరకు ప్రతి నెల మనం దాదాపు 45 కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లకు మనం అందిస్తున్నాం. దాదాపు 7,000 మందికి మనం పెన్షన్స్ ఇస్తున్నాం ప్రతి నెల 1వ తారీఖున. ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. ఇక్కడ ఈరోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది. ఎక్స్రే మెషిన్ ఇంకో 4 రోజుల్లో అది కూడా ప్రారంభించుకుంటాం. వాటితో పాటు స్కానింగ్ మెషిను, డాక్టర్లు కూడా ఆ పరికరాలు ఉపయోగించుకునే విధంగా టెక్నీషియన్స్, డిసిహెచ్ఎస్ గారిని కూడా నేను కోరాను. రాబోయే రోజుల్లో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం. కొల్లిపరలో ఎవరు కూడా తెనాలికో, విజయవాడకో, గుంటూరుకో వెళ్ళకుండా పరిస్థితి ఖచ్చితంగా మనకి కొల్లిపర ఆసుపత్రిలోనే అన్ని విధాలుగా వైద్య సేవలు ఉండే విధంగా తప్పకుండా మేము అందరం కూడా చర్యలు తీసుకుంటాం. తెనాలి మారిస్పేటలో తాలూకా బ్రాంచ్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల 10వ వార్షికోత్సవం స్థానిక పెన్షనర్స్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
బాల్యమిత్ర పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి గద్దె శంకర్, ఏవి పాండురంగారావులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ సందడి చేశారు. స్థానిక మారిస్పేట్లోని బ్రాంచ్ హై స్కూల్ గా పిలుచుకునే తాలూకా బ్రాంచ్ స్కూల్ పూర్వ విద్యార్థులంతా కొత్తపేటలోని పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా బాల్యంలో చదువుకున్న స్కూల్ తరగతి జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకున్నారు. చాలా కాలం తర్వాత అందరూ కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. స్కూల్లో చదువుకొని ఉన్నత పదవులు నిర్వహిస్తున్న విద్యార్థుల్లో పూర్వ విద్యార్థి, ఏపీ జీఎస్టీ కమిషన్ పి ఆనంద్ కుమార్ ఐఆర్ఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆనాటి స్కూల్లో చదువుకున్న వారు ఒకరినొకరు ఉభయ కుశలోపరి చెప్పుకుంటూ జీవితాల్లో స్థిరపడిన వైనం అలాంటి జ్ఞాపకాలను కలబోసుకుని సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాలూకా బ్రాంచ్ హై స్కూల్లో చదివిన మేమంతా ప్రతి ఏడాది ఒక ప్రాంతంలో కలుసుకుని బాల్యమిత్రగా ఏర్పడి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, దాంతోపాటు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్నేహితులకు సహాయాన్ని అందజేస్తున్నట్లు వారు తెలిపారు. స్నేహితులంతా ఆయా ప్రాంతాల్లో స్థిరపడినప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు హాజరై వివిధ కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో అన్నవరపు సురేష్, లోకేశ్వరరావు, శరత్, అంగలరేకుల ప్రసాద్, మల్లెల సత్యనారాయణ, భాస్కర్, కలాం, గణేష్, తుమ్మపూడి సత్యం, చేవూరి రమేష్, చౌటు సత్యం తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు రిజర్వేషన్ ఉపయోగించుకున్నారు. నేను సివిల్ సర్వెంట్ కావాలి కాదన్నారు. నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పర్సనల్ మేనేజర్ ఉద్యోగం చేసుకుంటూ 4 అటెంప్ట్లు ఇచ్చాను. సివిల్ సర్వెంట్ డిక్లేర్ చేశాను. అంజలి అని యాంకర్కి చెప్తూ నేను ఇచ్చినటువంటి 1 hour 20 minutes ఇంటర్వ్యూ చెప్పాను. నా బిడ్డకు కూర్చున్నాడు. అబ్బాయి పేరు ఆరుశంకరం. నా బిడ్డ కానీ నా కూతురు కానీ నాకు 5 బిడ్డలు ఎవరు రిజర్వేషన్ ఉపయోగించుకోకూడదు. వాళ్ళకి కావాల్సింది చదువు. నా నాన్నగారు నాకు ఆస్తులు లేదు, నేను ఆస్తులు సంపాదించడం చేసుకునేకూడదు తప్ప. కానీ వాళ్ళు చదువుకి వాళ్ళు ఎక్కడ చదువుకుంటే కేంబ్రిడ్జ్ చదువుకుంటే కేంబ్రిడ్జ్, హార్వర్డ్ చదువుకుంటే హార్వర్డ్. నా కూతురు చెప్పింది, డాడ్ ఐ విల్ గో టు హార్వర్డ్. ఓ మై బిడ్డ గో. అప్పుడు చేసైనా సరే బ్యాంకులో తీసుకుని నా బిడ్డ నేను హార్వర్డ్ పంపిస్తాను. నా కొడుకు చెప్పాడు ఆక్స్ఫర్డ్ పెడతాను, సివిల్ సర్వెంట్ కావాలంటే. బట్ నో రిజర్వేషన్. ఏంటంటే సమాజంలో మనం అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందాము, ఈ స్థాయిలో ఉన్నాం. సమాజానికి ఏదైనా చేయాలి. సమాజానికి ఏం చేయగలం? అసమానతను తగ్గించాలి. అసమానతను తగ్గించాలంటే చాలా వెనుకబడినటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి చేతైనటువంటి సాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మా సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్ని మేము ఇక్కడ తీసుకొచ్చి ప్రైజులు అవన్నీ ఇచ్చి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. మరియు చాలా స్కూల్స్లో స్పోర్ట్స్ని కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం, మరి అదేవిధంగా మిడ్ డే మీల్స్ ఇచ్చారు. మరి అట్లాగే బ్యాగ్స్ చిన్నపిల్లలకి గవర్నమెంట్ ముందు టైంలోనే మేము బ్యాగ్స్ ఎలిమెంట్ స్కూల్స్లో పిల్లలకి ఇవ్వటం, మరి అనేక నోట్ బుక్స్ ఇవ్వటం. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని ఈవోటీ అనుపమ తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరిగానే చిన్న తిరుపతిగా పేరుగాంచిన తెనాలి వైకుంఠపురంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అలహరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం స్వామివారికి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అందులో భాగంగా స్వామివారి కళ్యాణము సాయంత్రం 7 గంటలకి ప్రారంభమవుతుంది. స్వామివారి కళ్యాణానికి పాల్గొని భక్తులు స్వామివారి కృపకు పాత్రలవుతారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఖ్యాతిని కాటూరి శిల్పశాల నిర్వాహకులు దేశవ్యాప్తంగా మరోసారి చాటారని రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ అన్నారు. కాటూరి శిల్పశాల నిర్వాహకులు తయారు చేసిన ఛత్రపతి శివాజీ, వీర జవాన్, భరతమాత విగ్రహాలను మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమార్తో కలిసి ఆదివారం ఆయన తిలకించారు. పెహల్గాంలో ఇటీవల పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడులకు ఆవేదన చెంది కాటూరి శిల్పశాల నిర్వాహకులు జాతీయ జెండా, వీర జవాన్ విగ్రహాలను తయారు చేసి తమ దేశభక్తిని చాటుకున్నారని అన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనమందరం బలపరచాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టేందుకు ప్రధానమంత్రి సమయస్ఫూర్తితో వ్యవహరించిన వీర జవాన్లను ప్రోత్సహించారని తెలిపారు. ఆటో శిల్పశాల నిర్వాహకులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి వలన ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు వీర జవాన్లు ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్లి విజయం సాధించారని అన్నారు. యువతకు ఆదర్శంగా ఉండేందుకు ప్రోత్సహించేందుకు ఇటువంటి విగ్రహాలను తయారు చేస్తున్నట్లు, పోరాటంలో మృతి చెందిన వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ జాకీర్, కాటూరి శిల్పశాల నిర్వాహకులు కాటూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాటూరి గారు మరొక్కసారి తెనాలి ప్రతిభ, తెనాల్లో ఉన్న కళాకారులు, వాళ్ళకున్న టాలెంట్ని దేశవ్యాప్తంగా తెలిసే విధంగా ఈరోజు అద్భుతంగా మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఛత్రపతి శివాజీ గారి విగ్రహం, అదేవిధంగా భారతమాత జాతీయ జెండా ఎంతో అద్భుతంగా చేశారు. రెపరెపలాడుతూ అది కూడా నిజంగా చాలా ఆకర్షించే విధంగా అద్భుతంగా తయారు చేయడం జరిగింది. వాటితో పాటు నిజంగానే భారతదేశంలో ఈరోజు మనకున్న యుద్ధ వాతావరణం ఏ విధంగా పహల్గాంలో 26 మంది అమాయకులు పర్యాటకులుగా ఆ ప్రాంతానికి వెళ్తే వాళ్ళని ఉగ్రవాదులు వచ్చి హతమార్చారు. దేశం కూడా ఒకే నిదానంతో, ఒకే ఆలోచనతో కదిలింది. అదేంటంటే భారతదేశానికి ఇదొక సందర్భం, సమయం. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరచాలి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెంట మనందరం ఉందాం. దేశ రక్షణ కోసం పోరాడుతున్న మన సైనికులకి మనందరం కూడా ఒక ఉత్సాహం నింపేటట్టు, ఒక భరోసా నింపేటట్టు, ధైర్యం వాళ్ళ కుటుంబ సభ్యులకి, దేశం మొత్తం కదిలొచ్చింది మీతో పాటు, మీరు చేస్తున్న కార్యక్రమాలని మేము సమర్థించే విధంగా, మేము గౌరవించుకునే విధంగా, ఎప్పుడు ముందుంటాం అనే ఆలోచన ప్రతి పౌరులో కలిగే విధంగా మన వీర జవాన్లు అద్భుతంగా చేశారు. సో ఆయన తయారు చేసిన ఆ జవాన్ విగ్రహాన్ని కూడా మనందరం కూడా నిజంగానే చాలా అప్రిషియేట్ చేయాలి కాటూరి గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్న వర్కర్స్ అందరికీ కూడా. ఎందుకంటే సరిహద్దులకు వెళ్ళి భయం లేకుండా అక్కడ ధైర్యాన్ని చెప్తూ జరిగిన సంఘటనలని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అవన్నీ చూస్తూ ఉంటే మనం అనిపిస్తూ ఉంది మనం ఏం చేయాలి ఈ దేశం కోసం అని. ఈ దేశం కోసం మన ప్రాణాలను కూడా ఇస్తామని ప్రతి ఒక్కళ్ళని చెప్తాం, త్యాగం చేస్తామని చెప్తాం. మన పెద్దలు చేశారు చాలామంది. ఒకప్పుడు ఈ దేశాన్ని కబళించాలని చూస్తే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని పంపించేసి మరి స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది మీకు అందరికీ తెలుసు. తెనాలిలో కూడా మనకు అమరవీరుల స్తూపాల నిదర్శనం. కాబట్టి అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసాం, దేశాన్ని రక్షించుకున్నాం. ప్రత్యక్షంగా భారతీయ సైనికులందరూ మరి యుద్ధంలో పాల్గొని కొంతమంది ప్రాణాలు అర్పించినా మనకి సునాయాసంగా అసలు ఎలాంటి కష్టం తెలియకుండా మనకి విజయాన్ని సాధించి పెట్టారు. మరి ఆ సందర్భంగా మరి సైనికులు వందనం అనే కార్యక్రమం మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసాం. మరి ఈ కార్యక్రమానికి మన గౌరవనీయులు మరి తెనాలి శాసనసభ్యులు మరి మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారు మరి వచ్చి మరి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని మరి వారు ఈ రోజున మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించడం జరిగింది. అలాగే మాజీ మంత్రి నల్లపనేని రాజ్కుమార్ గారు వారు కూడా వచ్చి భారతమాత విగ్రహాన్ని కూడా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఆవిష్కరించారు. మరి వారిద్దరికీ ధన్యవాదాలు. 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ఎన్ఎస్ఎస్ఎం పాఠశాల విద్యార్థులకు కృష్ణవేణి వాటర్ ప్లాంట్ యాజమాన్యం నగదు బహుమతులు అందజేసినట్లు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుని ఎన్ ప్రసూనాంబ తెలిపారు. పాఠశాల పూర్వ విద్యార్థి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఆదివారం పాఠశాల ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పొన్నూరుకు చెందిన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వాహకులు టి ఉమాశంకర్ ముఖ్య అతిథిగా వచ్చేసి విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఎస్కే ఫరీద్, లక్ష్మి, మధురలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతులు అందజేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ప్రసూనాంబ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుమతులు, జ్ఞాపికలు అందజేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గాలి కిరణ్, బెల్లంకొండ వెంకట్, చిలకపాటి సింహాద్రి, పోలిశెట్టి, విజయ్ కుమార్, షేక్ సనా, ఏఎస్ ఝాన్సీవాణి, విమల కుమారి, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. మా స్టూడెంట్ మల్లిపోయిన కృష్ణవేణి కిట్టు మా స్టూడెంట్ జ్ఞాపకార్థం ఈ రోజున వారి హస్బెండ్ నాగరాజ్ గారు మా స్కూల్ విద్యార్థులకి ఎవరైతే ఫస్ట్ వస్తారో ఒకరికి 5,000 రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ఆ ఫస్ట్ ఇద్దరు వచ్చారు కాబట్టి
ఇద్దరికి కలిపి 10,000 రూపాయలు నగదు బహుమతి అందించారు. చాలా చాలా ధన్యవాదాలు. అలాగే 10th క్లాస్లో ఎగ్జామినేషన్ అప్పుడు కూడా వారు స్కూల్ మొత్తానికి ప్యాడ్స్, పెన్స్, స్కేళ్ళు మొత్తం ఇవన్నీ కూడా ఎగ్జామ్కి సంబంధించిన పరికరాలు మొత్తం కూడా ఇచ్చి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మరి వాళ్ళకి వాటర్ ప్యాంట్ ఉన్న పొండు నుంచి ఉమాశంకర్ గారు వీళ్ళంతా వచ్చి మరి మా స్కూల్కి వచ్చేసి చదువులో ఎవరైతే రాణిస్తారో మా మిస్సెస్ తరపున ప్రతి సంవత్సరం హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నేను ఒక ప్రైజ్ ఇస్తానండి. హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎంతమంది వచ్చినా సరే ఇలాగే కలిసి వచ్చిన మార్కులు ఫస్ట్ మార్క్ కనుక వస్తే ఎంతమందికి అయినా ఇస్తానని చెప్పని వారు ఆ మాటనప్పుడు మా స్టూడెంట్స్ అంతా చాలా ఇన్స్పిరేషన్తో బాగా కష్టపడి పోటీపడి చదివారు. ఈ సంవత్సరం 550 మార్కుల పైన తెనాలి మున్సిపల్ స్కూల్స్లోనే ద్వితీయ స్థానంలో ఎన్ఎస్ఎం హై స్కూల్ ఉంది. మరి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మా ఎన్ఎస్ఎస్ఎం స్కూల్లో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి ఫరీద్కి, లక్ష్మీ మాధురి గారికి, మా ఇద్దరికి కూడా మళ్ళీపోయిన నాగరాజు గారు మా పాఠశాలలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ఇద్దరికి కూడా 5,000 వాళ్ళకు బహుమతిగా ఇచ్చారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారి చాలా ధన్యవాదాలు. మాకు సంతోషంగా ఉంది. ఇట్టా కనుక ప్రతి సంవత్సరం కనుక చేస్తాను, ప్రతి సంవత్సరం ఇట్లాగే ఇస్తాను. నేను 5,000 డొనేషన్ ఇస్తాను పిల్లలకి, ప్యాడ్ల పిల్లలు నేను ఇస్తాను. థ్యాంక్ యూ. ఎస్ఎస్సి పరీక్షల్లో అత్యధికంగా మార్కులు సాధించిన పిల్లలకి ముందుగా శుభాకాంక్షలు. అలానే పోస్ట్ వచ్చిన విద్యార్థులకి మన మళ్ళీపోయిన నాగరాజన్న వాళ్ళ మిసెస్ పేరు మీద నగదు బహుమతి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలానే దీన్ని ఇన్ఫ్లేషన్గా తీసుకొని ఇంటర్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వైకుంఠపురం దేవస్థానంలో జరుగుతున్న పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి పద్మశాలియ అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో పుట్టింటి సారిగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తున్నట్లు శ్రీ భద్రాద్రి సమేత భవన ఋషి దేవస్థానం నిర్వాహకులు జొన్నాదుల మహేష్ తదితరులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వైకుంఠపురంలో జరుగుతున్న పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి పట్టణ షరా బజార్లో గల భద్రాద్రి సమేత భావన ఋషి దేవస్థానం నుండి పద్మశాలియ బహుత్తమ సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో మేళ తాళాలతో ఊరేగింపుగా వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేసి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆలయ నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి సమేత భావన ఋషి ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ చిన్న తిరుపతిగా పేరుగాంచిన తెనాలి వైకుంఠపురంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఏడాది పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో పద్మావతి అమ్మవారికి పుట్టింటి సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగానే మహిళా మనులతో కలిసి ఈ ఏడాది కూడా అమ్మవారికి మధుపర్కములు, ముత్యాల తలంబరాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పద్మశాలియ సంఘీయులు, పలువురు మహిళా మనులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. ఆ కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మశాలి బౌద్ధమ సంఘీయులు, పద్మావతి అమ్మవారికి పుట్టినింటి వారిగా శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనార్తి స్వామివారి దేవస్థానం వద్ద నుండి అనేక మంది ముత్తైదువులు, పద్మశాలి సంఘీయులు తదితర సంఘ సభ్యులందరూ కూడా స్వామి అమ్మవార్లకు మధుపర్కములు, పూజా ద్రవ్యములు, ముత్యాల తలంబ్రాలు వగైరా అన్నీ కూడా తీసుకొని అమ్మవారికి పుట్టింటి సారిగా బయలుదేరి ఊరేగింపుగా బయలుదేరుతూ ఉన్నాం. ఈ ఊరేగింపులో తెనాలి పట్టణ పద్మశాలి బౌద్ధమ సంఘీయులు, మహిళామణులు అందరూ కూడా విరివిగా పాల్గొన్నారు. అదేవిధంగా వీరందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ఇప్పుడు ఈరోజు సాయంత్రం జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకించి స్వామివారి అమ్మవార్ల కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి తెనాలి పట్టణ పుర ప్రముఖులకి అలాగే తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ఆ స్వామివారి కృపా కటాక్షాలు వెల్లవేళలా లభించాలని కోరుకుంటూ సమాజంలో నెలకొన్న సమస్యలను తన కలం ద్వారా పరిష్కార మార్గం చూపిన గొప్ప వ్యక్తి ఆర్ఎన్ గోపాలకృష్ణ అని ఆయన పేరు మీద వచ్చే ఏడాది నుండి స్మారక జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు సినీ దర్శకులు దిలీప్ రాజా పేర్కొన్నారు. సీనియర్ పాత్రికేయులు, విశ్రాంత ఉపాధ్యాయులు గోపాలకృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ఆయన అందించిన సేవలను కొనియాడారు. స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీ సమీపంలో గల బ్రాహ్మణ అపర కర్మశాల సమావేశపు హాల్ నందు సీనియర్ పాత్రికేయులు, విశ్రాంత ఉపాధ్యాయులు గోపాలకృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని సంస్మరణ సభ నిర్వహించారు. అర్చక సంఘం నాయకులు మేడూరి శ్రీనివాసమూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపాలకృష్ణ చిత్రపటానికి పలు రంగాల ప్రముఖులు, పాత్రికేయులు, వైకానస సంఘీయులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దిలీప్ రాజా మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో విశేష సేవలు అందించిన గోపాలకృష్ణ పేరుతో
రానున్న సంవత్సరం నుండి స్మారక జర్నలిస్ట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పాత్రికేయుడిగా, ఉపాధ్యాయుడిగా, వైకానస పండితుడిగా గోపాలకృష్ణ నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు మాట్లాడుతూ ఆర్ఎన్ గోపాలకృష్ణ తన జీవన ప్రయాణంలో రాజకీయాల వైపు నడిపించిన గురుతుల్యనని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీరదన్నారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి, వేదాంతం విష్ణు భట్టాచార్యులు, అద్దెపల్లి యోగానంద శ్రీనివాస్, అద్దెపల్లి హరికృష్ణ, దేవి అజిత్ కుమార్, అగ్నిహోత్రం సునీల్, సీనియర్ పాత్రికేయులు బిఎల్ నారాయణ, ఎస్ఎస్ జహీర్, వెంకటేశ్వరరావు, సత్యదేవ్, అర్చక సంఘ నాయకులు డాక్టర్ తమిరిస అనంతాచార్యులు, తమిరిస రఘు, వేదాంతం మాధవ్ కుమార్, నారాయణం కమలకుమార్, దేవి యోగానంద చక్రవర్తి, ప్రముఖ శిల్పి అక్కల రామకృష్ణ, నాయకులు శివారెడ్డి, పలువురు సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ రంగాల ప్రముఖులు, వైకానస సంఘీయులు పాల్గొన్నారు. గోపాలకృష్ణ గారు ఎక్కడున్నా నా నమస్కారం స్వీకరిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయనకి నాకున్న సంబంధం చాలా దగ్గర సంబంధం. అది ఎట్లా అంటే, నేను ఈరోజు సినిమాలకి దర్శకుడిని అయ్యాను అంటే, ఈ స్థాయికి వచ్చానంటే, ఆ రోజున ఆయన నన్ను ఒక విలేకరుగా తయారు చేశాడు. ముందు ఎప్పుడు నాకు 18వ సంవత్సరం 19వ సంవత్సరం నన్ను ఈనాడు విలేకరుగా చేశాడు ఆయన. 20లోనూ విలేకరుగా చేసినాక ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి పరిచయాలు పెరగటం, దానికి తోడు నా వృత్తిరీత్యా నేను ఈరోజు దర్శకుడిని కాగలిగానంటే దానికి ప్రేరణ గోపాలకృష్ణ గారనే చెప్పగలను. ఎందుకంటే గోపాలకృష్ణ గారు ఒక చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయన కుమార్ పంతులు ఏం తయారవుతాయి? పంపులు తయారవుతాయి. రావుల హార్స్ మినపగుళ్ళు తయారవుతాయి. గోపాలకృష్ణ గారి దగ్గర ఏం తయారవుతారు? జర్నలిస్టులు తయారవుతారు. జర్నలిస్టులను తయారు చేసే ఒక కర్మాగారం గోపాలకృష్ణ గారు. వచ్చే సంవత్సరం ఇదే రోజు నుంచి ఆర్ఎన్ గోపాలకృష్ణ స్మారక జర్నలిస్ట్ అవార్డుని అనౌన్స్ చేస్తున్నాం. దానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటా. కుటుంబ సభ్యులు ఎవరో రూపాయి పెట్టుకోనక్కర్లా. ఒక విలేకరుని గుంటూరు, కృష్ణా ఈ 2 జిల్లాల్లో ఒక మంచి విలేకరుని తీసుకొస్తే ఆ విలేకరికి దండయొద్దు, కళాలతో దండయొద్దాం. గోపాలకృష్ణ గారి బొమ్మ పెట్టేసి గోపాలకృష్ణ గారి పేరిట ఆర్ఎన్ గోపాలకృష్ణ స్మారక అవార్డు ఇచ్చి ఆయన చనిపోయినా కానీ బతుకునేటట్టు చేయాలన్నది నా ఆలోచన, నా భావన. దానికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించాలి. ఆయన స్ఫూర్తితో ఇందాక దిలీప్ రాజా చెప్పాడు, వేమూరు విజయభాస్కర్ గారు చెప్పారు. ఇంట్లో ప్రతి మగవాడు సమాజంలో గౌరవంగా తిరగాలన్నా, సమాజం పట్ల మంచి అభిప్రాయం ఉండాలన్నా కూడా మరి వారి యొక్క సతీమణి మహాతల్లి వారు గోపాలకృష్ణ గారు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు అనేటువంటి ఎప్పుడు అడిగేటువంటి ఆలోచన మాత్రం వారి యొక్క సతీమణి ఎప్పుడు చేసేది కాదు. ఆయన పొద్దున లేచిపోతే రాత్రికి ఎప్పుడో వచ్చేవాడు, భోజనం చేసేవాడు, చేయలేడు. రకరకాలుగా ప్రజలు ఎవరికి ఏ రకమైన ఆపద వచ్చినా, ఏ సమయం వచ్చినా కూడా కుటుంబానికన్నా కూడా ప్రజలకు ఎక్కువ టైం కేటాయించి వాళ్ళ సమస్యల పట్ల ఎక్కువగా శ్రద్ధతో చూసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి జర్నలిస్టులోనే కాదు, సమాజంలోనే అందరికీ అందుబాటులో ఉంటూ, ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీ లేవు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి గోపాలకృష్ణ గారు. ఆర్ఎన్ గోపాలకృష్ణ గారి గురించి మనందరం కూడా తెలుసుకున్న విషయాలు అనేవి అనేకం ఉన్నాయి. తెలియని ఇంకొక కొత్త కోణం ఏంటంటే, వారు సాంస్కృతిక రంగాలతో పాటు ఆధ్యాత్మిక రంగంతో పాటు పాత్రికేయ రంగాల్లో కూడా అనేక సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. మా కుటుంబ సభ్యులందరి తరఫున మీ అందరికీ కూడా ఒక విన్నవించుకుంటుంది ఏంటంటే, తెనాలిలో ఇందాక దిలీప్ రాజా గారు చెప్పినట్టుగా ప్రతి ఏడాది ఆయన వర్ధంతి రోజున ఒక ఆర్ఎన్ గోపాలకృష్ణ స్మారక జర్నలిస్ట్ అవార్డు అని చెప్పి ఇస్తామని చెప్పి ప్రకటించడం చాలా సంతోషించిన విషయం. వారికి మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే మేము కోరుకుంటుంది ఏంటంటే, జర్నలిస్ట్ రంగంలో తెనాలిలో ఆయన చేసినటువంటి సేవలు అనేది నిరుపమానం. దానికి గుర్తింపుగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో తెనాలిలో ఆయన
విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ప్రముఖ పాత్రికేయులు నారాయణ గారిని, శంకర్రావు గారిని కూడా సభాముఖంగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆధ్యాత్మిక రంగంలో, సాంస్కృతిక రంగాల్లో చేసినటువంటి మహానుభావులను మన విగ్రహాలని తెనాలిలో ఏర్పాటు చేసుకున్నాం. జర్నలిస్ట్ రంగంలో సేవలు అందించినటువంటి మన గొప్ప వ్యక్తిగా ఆర్ఎన్ గోపాలకృష్ణ గారు ఉన్నారని దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాన్ని మనందరం కూడా గుర్తించి జర్నలిస్ట్ అందరూ కూడా ఏకతాటిగా నిలబడి వారి యొక్క కాంస్య విగ్రహాన్ని మనం తెనాలిలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పని కోరుకుంటాం. దానికి మా కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మేము వెన్నుదన్నుగా నిలబడి సహాయ సహకారం అందిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమాన్ని నారాయణ గారు ప్రధానంగా, ఎందుకంటే ప్రత్యేకించి వారు చెప్తున్నారంటే వారికి ఉన్న సాన్నిహిత్యం అంత గొప్పది. రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం మరియు పట్టణ కృష్ణ బలిజ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు KYR అండ్ KBS 2025 సీజన్ 10 క్రికెట్ లీగ్ స్థానిక BSR అండ్ NVR కళాశాల గ్రౌండ్ నందు జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్లకు సంబంధించిన కరపత్రాలను రాష్ట్ర కృష్ణ బలిజ సంఘం అధ్యక్షులు కోలా అశోక్ గారి చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. కోలా అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణ బలిజ సంఘం ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా తెనాలిలో కావేటి ఎలమందరావు గారి స్మారకంగా KCL క్రికెట్ టోర్నమెంట్ను ఇంత అద్భుతంగా నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. కృష్ణ బలిజ సంఘం యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వారి సత్తాని చాటాలని తెలియజేశారు. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు 10,116 మొదటి బహుమతిగా అందించనున్నట్లు తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న తెనాలి సంఘం సభ్యుల్ని, అదేవిధంగా టోర్నమెంట్ నిర్వాహకుల్ని అభినందించారు. టోర్నమెంట్ నిర్వాహకులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ సీజన్ ప్రారంభమవుతుందని, ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 17 టీంలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ పోటీలను గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా కృష్ణ బలిజ సంఘం అధ్యక్షుడు కోలా మణికంఠ, తెనాలి కృష్ణ బలిజ సంఘం అధ్యక్షుడు కావేటి వేణుగోపాల్, నాయకులు పాసం వెంకట్రావు, అన్నం మురళి, శ్రీను, ఓం షిరిడి మనీ టోర్నమెంట్ నిర్వాహకులు కావేటి శివరాం, కంబం అనిల్, అచ్యుత వేణు, బత్తుల శ్రావణ్, కావేటి కోటేష్, మద్దినేని కిరణ్, టీమ్ కెప్టెన్సీ పసుపులేటి ప్రశాంత్, అన్నం సురేష్, చన్నంశెట్టి ప్రదీప్, సురేష్, చెన్నూరి సాయి మరియు సభ్యులు కావేటి గోపి, కుప్పల కృష్ణ, అన్నం రమేష్, కొరివి సతీష్, కావేటి సాయి, కళ్యాణ్, హేమంత్, ప్రేమ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణ బలిజ సంఘానికి ఒక చిరస్మరణీయ వ్యక్తిగా ఉన్న కావేటి ఎలమందరావు గారి పేరుతో ఈ టోర్నమెంట్ని నిర్వహించడం జరుగుతుంది. KYR అండ్ KBS అనే పేరుతో గత 10 సంవత్సరాలుగా ఈ టీంని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ 10వ సీజన్లో దాదాపుగా 12 టీములు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈ నెల 20 నుంచి జూన్ 5వ తారీఖు దాకా మనకి మ్యాచ్లన్నీ నిర్వహిస్తే దాని గురించి ఇప్పుడు డ్రాలు కూడా తీసి ప్రతి టీం ఎప్పుడెప్పుడు ఆడాలి అనే దాన్ని కూడా ఇవాళ డ్రా తీసి టీం వాళ్ళందరికీ తెలియపరచడం జరిగింది. ఈ కృష్ణ బలిజ సంఘం యూత్ని అన్ని విధాల ఎంకరేజ్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నామని, అలాగే ముందు మరిన్ని క్రీడలను కూడా ప్రోత్సహించడానికి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని కూడా KCL, KBS అండ్ KYR క్రికెట్ టోర్నమెంట్స్ ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు క్రికెట్ టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇందులో 17 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క 2 టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. రేపు జరగబోయేటువంటి ఈ ఫైనల్ మ్యాచ్ల్లో కూడా బెస్ట్ ప్రైజ్లు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ నెల 20వ తారీఖు నుంచి వచ్చే నెల 5వ తారీఖు వరకు నిర్విరామంగా తెనాలి నియోజకవర్గంలో VSR అండ్ NVR కళాశాలలో మ్యాచ్లు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ మ్యాచ్లు రేపు 20వ తారీఖు నుంచి మొదలవబోతున్నటువంటి మ్యాచ్లకి ముఖ్య అతిథులుగా మన గుంటూరు కృష్ణా ఎమ్మెల్సీ అయినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని మ్యాచ్లు ప్రారంభిస్తూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణ బలిజ సంఘ అతిరథ మహారాజులు అందరూ కూడా పాల్గొని ఈ మ్యాచ్లను ప్రారంభించి మరి గెలుపొందినటువంటి క్రికెట్ టీంకి 10,116 కూడా ప్రథమ బహుమతి ప్రకటించారు. పట్టణానికి చెందిన మునిపల్లి వంశీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి చలివేంద్రంలో ఆదివారం మజ్జిగ పంపిణీ చేశారు. స్థానిక సాయిబాబా గుడి బస్టాప్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం వద్ద పాదచారులకు, ప్రయాణికులకు మినరల్ వాటర్, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చలివేంద్రం నిర్వాహకులు కుర్రా శ్రీను మాట్లాడుతూ చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేసి ప్రజల దాహార్తిని తీర్చడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో
ఎన్ఆర్కే శర్మ, సుభాని, కాళేశ, పవన్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. వంశీ పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ సెంటర్ వద్ద పేదలకి మజ్జిగ పంపిణీ చేద్దాం. పని అంటే వంశీ అంటే పని ఏదన్నా అప్పచెబితే వంశీ గాడికి పని అయ్యేదాకా తప్పన పడి పని చేపిస్తూ ఉంటాడు. ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా సేవా కార్యక్రమంలో ముందలుంటాడు వంశీ. మా వంశీ వాడు పుట్టినరోజు ఇంకా ఇలాంటి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆశిస్తున్నాం. మన ప్రాంతానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మరి మన సోదరుడు మునిపల్లి వంశీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబంధు సేవా సమితి ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో వారిది కూడా ఈ రోజున వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి కేక్ కటింగ్ మరి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కాళేశ డెకరేషన్స్ అధినేత శ్రీ కాళేశ గారు మరియు ఎన్ఆర్కే శర్మ గారు మరి వారి మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ముఖ్యంగా వంశీ అంటే నిజంగా తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే ఇతను తెల్లారు లెగిస్తే సోషల్ మీడియాలో ఎవరు పుట్టినరోజు అయినా కానీ ఏదైనా పెళ్లి రోజు అయినా కానీ ముందుగా ఉదయించే లోపే సోషల్ మీడియాలో ముందు కనబడేది వంశీ పోస్టే. రైల్వే స్టేషన్ వంతెన దగ్గర ఏర్పాటు చేసిన శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించు చలివేంద్రం నందు మా మిత్రుడు ఆత్మబంధువు అయిన శ్రీ నాగమల్లేశ్వరి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ శ్రీ మునిపల్లి వంశీ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈ రోజున ఈ చలివేంద్రం నందు కేక్ కటింగ్ మరియు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు వ్యాపార రంగంలోనూ రియల్ ఎస్టేట్ బిజినెస్లోనూ తెనాల్లో చాలా చురుగ్గా వారు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ ఇంకో ఎంతో మంచి అభివృద్ధి జరగాలని వారిని భగవంతుడు ఆశీర్వదించాలని వారి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ తెనాలి పట్టణ రజక యువత తరఫున మా యువ నాయకుడికి తెనాల్లోని యంగ్ జనరేషన్ సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శారీరకంగా వికలాంగులైన వ్యక్తులకు బియ్యం బస్తాలు మరియు నిత్యావసర సరుకులు ఆదివారం అందజేశారు. తెనాలి ఎడ్ల లింగయ్య కాలనీలోని 100 మందికి అన్నదానం చేశారు. స్థానికంగా ఉన్న యంగ్ జనరేషన్ టీం అందిస్తున్న వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరుకులు ఆదివారం పంపిణీ చేశారు. అలాగే అన్నదానం కూడా చేపట్టారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ చైర్మన్ షాదికా మరియు సభ్యులు నవీన్, ధీరాజ, సాయి, వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని, అత్యధిక మందికి ఈ సేవలను అందించేలా మా సేవా యాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కొన్ని పేద కుటుంబాలకి మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అలానే నెలవారీ బియ్యం బస్తా అందించడం జరిగింది. ఐతానగర్కి చెందిన లింగేశ్వరరావు అలానే వెంకటేశ్వర్లు గారు గతంలో కాలు పోగొట్టుకొని ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రతి నెల మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి బియ్యం బస్తా అలానే సరుకులు అందిస్తూ వస్తున్నాము. అదే భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని ఎడ్డలింగయ్య కాలనీకి చెందిన ఇక్కడున్న ప్రజలందరికీ మా యంగ్ జనరేషన్ టీం తరఫున 100 మందికి భోజన పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలానే భవిష్యత్తులో రానున్న రోజుల్లో కూడా మా యంగ్ జనరేషన్ టీం సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగిస్తాయని తెలియజేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ 7075746123. ఏ సమయంలో అయినా ఏ అవసరమైనా కాల్ చేయండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబంలో ఎవరూ అనారోగ్యంతో ఉండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. కొల్లిపర కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నాదెండ్ల వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్న వందలాది మంది ప్రజలు. తెనాలి పెన్షనర్స్ హాల్లో సందడి చేసిన తాలూకా బ్రాంచ్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు. 10వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందించిన పూర్వ విద్యార్థులు. స్కూల్ స్టడీలో జరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న విద్యార్థులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ NCN న్యూస్.